తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వస్తూ ఉంది. తొందరలోనే రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను వీలైనంత త్వరగా అమలు చేసి అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయడమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శలు కూడా చెక్కు పెట్టాలని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీ నెరవేర్చాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించగా నిధులు సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 1 ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా రైతుల కళల సాకారం రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా అయితే ఉందని చెప్పేసి శంకరాం అయితే పూరిస్తున్నారు. తొందరలోని రైతుల ఖాతాలకు రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే మొదటి విడతలో జమ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు.